విమానయాన సంస్థలు పండగ దోపిడీ మొదలుపెట్టాయి. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకోవడంలో భాగంగా భారీగా ఛార్జీలు పెంచేశాయి. మామూలు రోజుల్లో 2-3 వేలుండే ఫ్లైట్ ఛార్జీలు ఇప్పుడు 20 నుంచి 30 వేలు దాటేశాయి. 20-30 వేలంటే ఫ్యామిలీకి అనుకునేరు కాదు, ఒక్కరికే. బిజినెస్ క్లాస్ అయితే మరీ మోతమోగిపోతోంది. 10-11 తేదీలో రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక రిటర్న్ అయ్యే 17-18 తేదీల్లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. బస్సులోనూ రైళ్లలోనూ వెళదామంటే 3 నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ సీట్లు దొరకని పరిస్థితి. పండుగల్లోనే అతిపెద్దది సంక్రాంతి. ముచ్చటగా 3 రోజులు జరుపుకునే సంబరాల సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ దాదాపు ఖాళీ అయిపోవాల్సిందే. సొంతూరులో పండుగ జరుపుకునేందుకు ఇప్పటికే లగేజ్ కూడా సర్దేసుకున్నారు ఆంధ్ర ప్రాంతీయులు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగో ఓ వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు వస్తాయి కాబట్టి 2-3 నెలల ముందే బస్సులు, రైలు టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది. సెలవులు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి. సెలవు దొరికినా 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో కాస్తో కూస్తో జీతం ఉన్నవారు విమాన ప్రయాణం వైపు చూస్తున్నారు. అయితే ఈ రద్దీ విమానయాన సంస్థలకు వరంలా మారింది. ఫ్లైట్లో వెళ్దామనుకున్న వారికి ఛార్జీలు చూస్తే దడ పుడుతోంది. ఫ్యామిలీతో ఫ్లైట్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. హైదరాబాద్ టు విజయవాడ లేదా విశాఖపట్నం వెళ్లాలంటే నార్మల్ డేస్ లో 2500 నుంచి 3500 వరకు, మరీ అయితే 4000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు 20 నుంచి 30 వేల వరకు ఉంది. 10-15 వేల రూపాయల వరకు ఉండగా 11, 12, 13 తేదీలు ఏకంగా 20, 30, 40 వేల రూపాయల వరకు ఉన్నాయి. హైదరాబాద్ టు రాజమండ్రి సాధారణ రోజుల్లో 3000కు మించని ఫ్లైట్ ఛార్జీలు ఇప్పుడు 20 వేల రూపాయలకు చేరాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ట్రూజెట్, స్పైస్ జెట్ ఇలా ప్రతిదీ సంక్రాంతిని క్యాష్ చేసుకుంటున్నాయి. ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది హైదరాబాద్, ముంబై, పుణే, కేరళ, బెంగళూరు వంటి మెట్రో సిటీస్లో ఉద్యోగాల నిమిత్తం ఉన్నారు. అలాంటి వాళ్ళంతా పండుగకు సొంతూరుకు వెళ్లాలంటే గుండెదడ పట్టేలా ఉంది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సీఈఓలు వంటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులు ట్రైన్, బస్ కాకుండా విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతారు. అలాంటి వాళ్ళు సైతం ఈ ఛార్జీలను చూసి ఆశ్చర్యపోతున్నారు. నలుగురున్న ఫ్యామిలీతో కలిసి వెళ్లి రావాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. విమానయాన సంస్థల దోపిడీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నారు. రవి, కేవలం ఈ సంవత్సరమే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారా విమానయాన సంస్థలు, లేదంటే గతంలో కూడా ఇంత ఛార్జీలు వసూలు చేశారా? సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. ఒక 3 రోజుల పాటు జరుపుకుంటాం. ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు, పూణే, కేరళ, కొచ్చి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండేటటువంటి ఆంధ్ర వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే వాళ్ళకి ముందుగానే హాలిడేస్ డిక్లేర్డ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికే బస్ కానీ ట్రైన్ చార్జెస్ ను ఆల్రెడీ బుక్ చేస్తున్నారు వాళ్ళ సీట్స్. ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎన్ని డేస్ దొరుకుతుంది ఆ డేస్ లోనే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours జర్నీ ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే, బెంగళూరు అక్కడ నుంచి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ జర్నీకి వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు సరిపోతుంది. కాబట్టి వాళ్ళు సొంతూరులోకి వెళ్ళాలంటే ఒకే ఒక ఫ్లైట్ లో వెళ్లాల్సిందే. అలా ఫ్లైట్ లో వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఫ్లైట్ ఛార్జీలు చూస్తే ఉంటే దడపుడుతోంది. ఎందుకంటే సాధారణ రోజుల్లో హైదరాబాద్ టు విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ టు వైజాగ్ 3000 వరకు ఉంటాయి. మహా అయితే ఒకవేళ డేస్ లో అనుకుంటే 5000 కు మాత్రం మించవు. కానీ ఇప్పుడు ఏకంగా 20,000, 30,000, 40,000 వరకు కూడా మనకు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఒక ఇండిగో కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ, స్పైస్ జెట్, ట్రూజెట్, ఏ విమానయాన సంస్థ చూసినప్పటికీ కూడా చాలా భారీ స్థాయిలో ఈ ఛార్జీలు కనిపిస్తున్నాయి. అయితే అది కూడా కేవలం ఈ రోజు రేపు వరకు మాత్రమే 15,000 to 20,000 లో అవైలబుల్ లో ఉంటే, ఇక రేపు 11th, 12th, 13th ఈ 3 days లో ఎక్కువగా జర్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ 3 days లో ఇంకా ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు స్క్రీన్ పై కనపడుతున్నటువంటి వాటిలో చూసుకోవచ్చు 40,000 వరకు కూడా టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ పండగ డేస్ వదిలేసి రిటర్న్ జర్నీ కూడా వస్తున్నటువంటి డేట్స్ 16th, 17th, 18th అప్పుడు 19th వరకు కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి ఛార్జెస్ నే వసూలు చేస్తున్నాయి. అంటే ఇది ఈసారి ఎక్కువ స్థాయిలో వసూలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ గా ముందుగా వెళ్ళాలనుకునే వాళ్ళంతా కూడా ఏ బస్ లో వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ అయితే వాళ్ళకి ఏది తక్కువ రీచ్ లో ఉంటుంది, ఏ ట్రైన్ అయితే కంఫర్టబుల్ టైం ఉంటుందో అని ముందుగా చూసుకొని వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టికెట్స్ బుక్ చేయాలన్నా కూడా బస్సులో కానీ ట్రైన్ లో కానీ దొరికినటువంటి పరిస్థితి.
అంటే రవి ఇక్కడ ఒకటి స్పష్టంగా కనపడుతోంది, ఆర్టీసీ అలాగే ట్రైన్ టికెట్స్ అయిపోవడం కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా విపరీతంగా ధరలు పెంచేసి సామాన్య ప్రయాణికుల్ని బాధేస్తోంది. ఓ పక్క ఇవి చేయంగాలైంది, మనం పెంచితే తప్పేంటి అన్నట్టుగా ఫ్లైట్ టికెట్స్ పెంచుతున్నారా? ఎగ్జాక్ట్లీ అదే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి టైంలో ఒక పెద్ద మాఫియాలనే తయారైపోతాయి. ఎందుకంటే అప్పుడు ఆర్టీసీ టికెట్స్ ఎలాగో అవైలబుల్ లో ఉండవు, చచ్చినట్టు వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లాల్సిందే అని అనుకుంటారు. కాబట్టి ఒక 2000 రూపీస్ ఉన్నటువంటి బస్ ఛార్జీలను ఏకంగా 10,000 దాకా తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక 10,000 పెట్టి బస్సుల్లో వెళ్ళడం ఎందుకు, ఫ్యామిలీతో ఫ్లైట్ లో వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళు. సో చాలా మంది ఫ్లైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుండడంతో దీన్ని గమనించినటువంటి విమానయాన సంస్థలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బాట పట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా 2,000 ఉంటున్నటువంటి టికెట్ ఛార్జీలను పండుగల్లో క్యాష్ చేసుకోవాలనుకుంటే ఒక 10,000 వరకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి 2-3 రెట్లు మించి దాదాపు 30,000 వరకు వసూలు చేయడం అనేది చాలా దిగజారుడుతన విమానయాన సంస్థలకనే చెప్పుకోవచ్చు. అంటే దీని మీద కొంత నియంత్రణ అయితే ఉండాలి కదా. అసలు ప్రయాణికుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఒక టికెట్ 2 నుంచి 3,000 10,000 ఉందంటే అనుకోవచ్చు, కానీ దానికి ట్రిపుల్ వసూలు చేయడం మీద ఏమంటున్నారు? ఖచ్చితంగా ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, హై ప్రొఫైల్డ్ వ్యక్తులు కానీ ప్రిఫర్ చేస్తుంటారు. తను ఒక సింగిల్ ఛార్జ్ మాత్రమే 20,000 ఉంది అనుకుంటే ఓకే, కానీ ఆంధ్రాకి వెళ్ళాలి, అటు ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వైఫ్ కానీ ఒకటి లేదా 2 పిల్లలు ఉంటారు. ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే వాళ్ళ అమ్మ నాన్న అందరితో పాటు కలిసి వెళ్తుంటారు. ఇలా ఒక 4 ఉన్నటువంటి ఫ్యామిలీ వెళ్ళాలంటే దాదాపు వెళ్ళడానికి ₹1,00,000, మళ్ళీ రిటర్న్ జర్నీకి ₹1,00,000 వరకు అవుతుంటుంది. సో ఫ్లైట్ ఛార్జీలను ప్రిఫర్ చేసే కంటే ఒక 10-20 వేలు పెట్టుకుంటే ఒక సొంతంగా క్యాబ్ నో లేకపోతే ఇంకేదో ప్రైవేట్ ట్రావెల్స్ 4-వీలర్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు అనేటటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే ముందుగా ఫ్లైట్ టికెట్స్ ఎలాగో అవైలబుల్ లో ఉంటాయి, ఆన్ టైమ్ లో తీసుకుందాం అని చెప్పి ఈరోజు సైట్స్ ఓపెన్ చేసి టికెట్స్ చూసినటువంటి వాళ్ళు ఏకంగా గుండె దడ పుట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏళ్లలో ఎప్పుడూ లేదు ఇంత స్థాయిలో భారీ స్థాయిలో ఫ్లైట్ ఛార్జెస్ పెరగడం అనేది. కానీ ఈ రోజు మాత్రం కంటిన్యూ ఏకంగా 3,800 వరకు నిన్న ఉన్నటువంటి